యోబు యెహోవా అంటే భయము భక్తి గలవాడు. కాబట్టి ఏం చేశాడో తెలుసా? తన జీవితంలో తనకు తెలిసి ఏ తప్పు చేయడానికి సాహసం చేయలే. తన జీవితంలో తప్పు అని తన మనస్సాక్షి దేనిని గూర్చి తెలియచేస్తుందో దాన్ని వేరు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది తప్పు వేరు చేసేసాడు, ఇది తప్పు వేరు చేసేసాడు, ఇది తప్పు వేరు చేసేసాడు. ఫలితంగా తనకు తెలిసినటువంటి విషయాల్లో ఏ తప్పు చేయకుండా నీతిగా జీవించే ప్రయత్నం చేశాడు. దయచేసి వినండి. మనం ఎవరినైతే ప్రేమిస్తామో సాధారణంగా వాళ్ళని గౌరవిస్తాం, ఒప్పుకుంటారా? ఎవరినైతే గౌరవిస్తామో వాళ్ళకి సాధారణంగా మనం భయపడతాం, ఒప్పుకుంటారా? కాబట్టి ప్రభువు సెలవిచ్చాడు, నన్ను ప్రేమించువాడు నా మాట వినును అన్నాడు. నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి గౌరవిస్తాం, దేవుణ్ణి గౌరవిస్తే ఆయన మాటకు గౌరవిస్తాం, ఆయన మాటకు గౌరవిస్తే ఆయన మాట ప్రకారం జీవిస్తాం. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం రా, అందుకే ఆయన మాట నేను విననురా అన్నాడు అనుకోండి, అది ప్రేమ అంటారా? చెప్పండి. మా మమ్మీని నాకు చాలా ఇష్టం, అందుకే అస్సలు నేను మా మమ్మీని పట్టించుకోను అంటే అది కరెక్ట్ అంటారా? నువ్వు ఎప్పుడైతే మా డాడీ నాకు చాలా ఇష్టము అని నువ్వు చెప్పి డాడీ మాట నువ్వు వింటలేదయ్యా అంటే అది సరైనటువంటి ప్రేమ కాదు. నీ అవసరాల కోసం ప్రేమగా నటిస్తున్నావేమో, లేక నువ్వు నీ కోరికలు తీర్చుకోవడానికి, లేకపోతే కావాల్సిన డబ్బులు పొందుకోవడానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రేమగా నటిస్తున్నావేమో కానీ అది వాస్తవమైన ప్రేమ కానే కాదు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. కారణం తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఫలితం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం వల్ల తన జీవితంలో జరిగింది ఏమిటంటే చెడుతనాన్ని విసర్జించేశాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో 13వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఎంత చక్కగా ఉంది చూసారా? దేవుడు అంటే నాకు చాలా భయము భక్తి అనే భావన మీరు కలిగి ఉంటే ఏం చేస్తారో తెలుసా? పాపాన్ని అసహించుకుంటారు. చిచే అనే విధంగా జీవిస్తారు. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు నీ నోట్లోంచి చిచ్చి అనే మాట వస్తుంది, కానీ మరి నీ సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అనడం. చెడుతనము అంటే ఏమిటి? నిన్ను చెడగొట్టేదే చెడుతనం. ఈరోజు మనందరికీ బాగా తెలుసు. నువ్వు దేవుడు ఆశించినట్టుగా జీవించకుండా నిన్ను చెరిపేస్తుంది ఏమిటి నీకు బాగా తెలుసు. నిన్ను అపవిత్రపరుస్తుంది ఏమిటి నీకు బాగా తెలుసు. దానిని నువ్వు ఛీ అని ఏ రోజైతే అనగలుగుతావో ఆ రోజు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆ ప్రారంభాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు మనం పైకి పాపాన్ని చీచి అన్న లోపల మాత్రం చీ అంటావా? లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వాస్తవం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యముంచిన ఎడల యెహోవా నా ప్రార్థన ఆలకించకుండా ఉండునుగాక. పాపము చేసిన ఎడల అని చెప్పనలా దావీదు. పాపమును లక్ష్యముంచిన ఎడల, పాపము పట్ల నాకేమాత్రం కొంచెం ఇష్టం ఉన్నా సరే దేవుడు నా ప్రార్థన ఆలకించడు. మనలో చాలామందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే మనం పాపం చేస్తేనే దేవునికి మనకు మధ్య ఆ పాపము అడ్డుగా వస్తుంది అనే భావన ఉంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, నువ్వు చూడకపోవచ్చు, నువ్వు చేయకపోవచ్చు, దాని పట్ల నీ మనసులో ఎక్కడైనా కొంచెం మక్కువ ఉంటే చాలు, కొంచెం ఇష్టం ఉంటే చాలు, అదే నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చి పడుతుంది. అర్థమైందా? అది బైబిల్ యొక్క సారాంశం. యోబు వలె యథార్థంగా జీవిద్దాం, న్యాయంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, చెడుతనాన్ని విసర్జిద్దాం. దేవుడంటే భయము భక్తి కలిగి జీవిద్దాం. దేవుడిచ్చిన ఐశ్వర్యము అయినటువంటి బిడ్డలను ఆయన భయభక్తులతో పెంచుదాం. వాళ్ళ కోసం రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేద్దాం. వారి చుట్టూ ప్రార్థన కంచి వేద్దాం. నీ బాధ్యత ఏమిటో గుర్తించి వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటారా? వేకువ జామునే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టే తల్లిగా తండ్రిగా జీవిస్తారా? అవునన్న వారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా?
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు తెలుసు నాయన మా లోపాలు ఏమిటో, మాకు తెలుసు నాయన మాలో ఉన్న పాపాలు ఏమిటో. వాటిని సూటిగా మా ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఒప్పింపజేస్తున్నందుకు వందనాలు. యోబు కలిగి ఉన్న యథార్థమైన జీవితము, న్యాయమైన జీవితము, నీతితో కూడిన జీవితము మాకును దయచేయ్యా. నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వంటే భయము భక్తి కలిగి జీవించాడు. ఫలితంగా చెడుతనాన్ని అసహించుకున్నాడు. అందును బట్టి ఐశ్వర్యము, ఘనత, కలిమి, ఆస్తి వీటన్నిటినీ పొందుకున్నాడు. మంచి గుణము కలిగి ధనమున్నప్పటికీ దాసోహం కాకుండా అరువవుతున్న ఈ రోజుల్లో నాయనా మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. వారికి తగినటువంటి ఆదర్శప్రాయమైన తల్లిగా తండ్రిగా జీవిస్తూ వారి కోసం ప్రార్థిస్తూ వారిని ప్రేమతో పెంచే కృప పేరెంట్స్గా ఆయన మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.